हरे कृष्णा। भागवत से कुछ पाठ कर रहा भगवान का एक श्रेष्ठ भक्त है प्रहलाद महाराज। क्षमा करना, हिंदी से बोलना हमारा आदत नहीं है, तो हम कोशिश करेंगे। హరే కృష్ణ. హిందీలో మాట్లాడడం నాకు అలవాటు లేదు కాబట్టి క్షమించండి. అయితే ఇప్పుడు మనం భాగవతం నుంచి ఒక శ్రేష్ఠ భక్తుడైనటువంటి ప్రహ్లాద్ మహారాజు ఇస్తున్న శిక్షణని చదవబోతున్నాం. प्रहलाद महाराज कह रहा श्रीमद् भागवत में नैषं मतिस्तावत् उरुक्कमांग्रीं स्पृश्यति अनर्थ अवगमं जत् अर्थ मय्यसां पादो रजाभिषेकं निष्कंचनानां न विनीत जावत्। जब तक कोई अकिंचन भक्त है भगवान, उसको चरण धूलि से आपको शिव को अभिषेक नहीं करता, तब तक जो भक्ति का शुरुआत है अनर्थ के से मुक्त होना वो कभी नहीं होने सकता. ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే అకించన అంటే భగవంతుడికి అత్యంత సన్నిహితులైనటువంటి భక్తులు ఉంటారో అటువంటి మహాభక్తుల యొక్క పాదధూళిని మనం ఎంతవరకు మన మస్తకం పైన రాసుకోమో అంతవరకు అనర్థ నివృత్తితో మొదలయ్యేటటువంటి భక్తి అన్నది మొదలు కాదు. इसका मतलब है विनम्र होना चाहिए. भक्ति करने से जो भक्ति करने जाएगा वैष्णव है वो इतना सस्ता नहीं. ఎవరైతే భక్తి చేస్తూ ఉన్నారో, ఎవరైతే వైష్ణవులో వాళ్ళంతా చౌకైన వాళ్ళు కాదు. ఎందుకంటే భక్తులు అనే వాళ్ళు భక్తి మార్గంలో ఎవరైతే వచ్చారో వాళ్ళు వినమ్రులై ఉండాలి. जितना जीव है वो मनुष्य श्रेष्ठ है. मनुष्य में जो मनुष्य कहा जाता उसमें कोटि से कुछ है सामान्य, वो वेद का अनुगामी है, वेद को फॉलो करता है. जो कहता वेद में कहता वो थोड़ा ही करता है, उसमें असली में बहुत कमती करता. उसमें ज़्यादा से ज़्यादा ही है 98%. एक शर्त में ज़्यादा ही कर्मी है. అన్ని జీవులలో మానవుడు అనేటటువంటి వాడు ఉత్తమమైన వాడు. అయితే ఆ మానవులలో కూడా ఎవరో కొందరే వేదాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు, ఆ వేదాలని అనుసరిస్తారు. సహజంగా ఎక్కువ శాతం మంది 98% అందరూ కూడా కర్మిలై ఉంటారు. जहाँ कोई बाहर में देख रहा है सब कर्मी है, वो बहुत मेहनत करता क्यों कर रहा का मतलब है उसका कर्म फल भोग करने के लिए. బయట మనం చూస్తున్న వాళ్ళు ఎక్కువ శాతం అందరూ కూడా కర్మిలే. వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. ఎందుకురా అంటే వాళ్ళు చేసే పనుల యొక్క ఫలితాలని భోగించడం కోసం. इसलिए ऐसे पाप पुण्य करके ये आदमी लोग संसार चक्र में घूम रहा. ఈ రకంగా వాళ్ళు పాపాలు పుణ్యాలు చేస్తూ ఈ సంసార చక్రంలో తిరుగుతూ ఉంటారు. कहा जाता पुनरुक्ति जन्मनम पुनरुक्ति मरणम पुनरुक्ति जननी जठरे शयनम इति संसारे स्फुटतर दोष कथम यह मानव तो संतोष. यहाँ संतोष कहाँ है? इसलिए
भगवत गीता में भगवान कहा है ये संसार है दुःशालयम अशाश्वतम, सब कुछ यहाँ अनित्य है। ఈ రకంగా పునరపి మరణం పునరపి జననం, మళ్ళీ మళ్ళీ చనిపోతూ మళ్ళీ మళ్ళీ పుడుతూ ఈ జన్మ మృత్యు చక్రంలో ఇరుక్కొని ఉంటారు. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు చెప్తూ ఉన్నాడు, ఈ సంసారం అనేది దుఃఖాలయం అశాశ్వతం, ఇది దుఃఖాలతో కూడుకున్నది, అశాశ్వతమైంది, తాత్కాలికమైంది అని చెప్తున్నాడు. हम नित्य वस्तु है, भगवान कहा भगवत गीता में, हाँ हमारा ना जन्म है ना मृत्यु है। लेकिन ज्यादा से ज्यादा आदमी माया का अंधकार में सोच रहा हम एक शरीर हूँ, हम औरत है, हम आदमी है, हम इंडियन है, हम अमेरिकन है, पाकिस्तानी, हम ब्राह्मण है, हम सन्यासी, ये सब कुछ नहीं। ये हम अपना नित्य परिचय नहीं। भगवान ये शिक्षा భగవంతుడు భగవద్గీతలో చెప్తూ ఉన్నాడు, మనము నిత్యమైన వాళ్ళము. మనం ఏ రకంగా అయితే ఈరోజు ఈ వస్త్రాలు వేసుకున్నామో ఇదే రకంగా ఆత్మ అనేది ఈ శరీరం అనేటటువంటి తొడుగుని వేసుకొని ఉంది. అంతేగాని మనం ఈ శరీరం కాదు, ఇది మన యొక్క శాశ్వతమైన పరిచయం కాదు. కానీ ఎవరైతే అజ్ఞాన అంధకారంలో కూరుకుపోయి ఉన్నారో వాళ్ళు నేను ఈ శరీరాన్ని, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను అమెరికా వాడిని, లేదా నేను భారతీయుడిని, నేను బ్రాహ్మణుణ్ణి, నేను సన్యాసిని అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇవేవి కూడా నిజం కాదు. अर्जुन कह रहा ये जो शरीर है, ये मान लो ये हमारा ड्रेस है। जैसे आपका ड्रेस हर रोज आप परिवर्तन करता बदलता, कि मान लो कभी आपको पहले जन्म के बाद आप शिशु था, बच्चा, फिर बालक बना कि बालिका, उसके बाद फिर तरुण तरुणी, मान लो कि युवक युवती, ऐसे देह बदल रहा। ये साइंटिफिक है, ये विज्ञान इसको आधार है, ये कोई भी अंधविश्वास का चीज नहीं है। ये सब सुनने चाहता नहीं, सब सुनने चाहता अच्छा खाना, उसको इंद्रियों को जिसको तृप्ति देगा। భగవద్గీతలో అర్జునుడి ద్వారా భగవంతుడు బోధిస్తూ ఉన్నాడు, ఈ శరీరం అనేది ఆత్మకి ఒక తొడుగు లాంటిది. ఏ రకంగా అయితే మనం ఇప్పుడు ఈ వస్త్రాలు వేసుకున్నామో అలా ఇది ఆత్మకు ఒక తొడుగు. అయితే మనం జన్మించినప్పుడు చిన్న బాలుడిగా లేదా బాలికగా ఉన్నాం, ఆ తర్వాత కొంచెం పెరిగి పెద్దయ్యాం, యవ్వన అవస్థలో వచ్చాం, దాని తర్వాత పెద్దవాళ్ళయి వృద్ధులైపోతూ ఉంటాం. ఈ రకంగా శరీరం అనేది మార్పు చెందుతూ ఉంది. ఇది శాస్త్రీయమైంది, ఇదేది అంధవిశ్వాసంతో కూడింది కాదు. కానీ ఈ రోజుల్లో ఎవరు దీన్ని వినాలని అనుకోరు. కేవలం వాళ్ళు ఏ రకంగా డబ్బు సంపాదించాలి, ఏ విషయాలు లేదా వస్తువులైతే నాకు బాగా ఇంద్రియ తృప్తినిస్తాయో వాటినే అందరూ వినాలనుకుంటారు. कि पैसा क्यों अज्ञान में है। सब जीव ही यही इसको मतलब है, कैसे कर आहार अच्छी तरह, निद्रा, आत्मरक्षा, मैथुन। हम लोग भौतिक जो कुछ प्रगति है इसका मतलब इसको बढ़ाना, एनहांस। వాళ్ళు ఎందుకు ఇలా అనుకుంటారంటే వాళ్ళ యొక్క ఉద్దేశమే ఎలా బాగా తినాలి, నిద్రించాలి, ఇంద్రియ తృప్తి చేయాలి, పిల్లలు కనాలి అన్నదే వాళ్ళ లక్ష్యం. వాళ్ళు దానినే వింటూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రగతి, అభివృద్ధి అంటేనే నువ్వు ఎంత ఎక్కువ ఇంద్రియ తృప్తి చేయగలుగుతున్నావో, ఇంద్రియ భోగం చేయగలుగుతున్నావో దాన్ని అభివృద్ధిగా పరిగణిస్తున్నారు.
अभी कितना आदमी हर साल में देख रहा, भारत सरकार सबसे धोनी देश में जा रहा, अच्छा खाना पीना पानी के लिए। लेकिन भारतवर्ष ऐसा देश है जो यहाँ आदमी सारा दुनिया का गुरु बन नहीं सकता। हे ప్రభుపాద ने భారతీయులంతా కూడా ఈరోజు పెద్ద పెద్ద ధనిక దేశాలలో వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే బాగా డబ్బు, మంచి తిండి పొందడం కోసం. కానీ భారతదేశం ఎటువంటి దేశం అంటే, ఈ భారతదేశంలో వాళ్ళు ప్రపంచానికంతా కూడా గురువుగా అవ్వచ్చు. ఇది ప్రభుపాద వారు చేసి చూయించారు. भारत भूमि के मनुष्य जन्म हईल जार जन्म सार्थक करी कर बड़ उपकार। ये भारत भूमि ऐसे ही है पूर्ण भूमि, जो यहाँ जो जन्म लेता आसानी से ही वो पारमार्थिक ज्ञान में ऐसे ही आसानी से प्राप्त कर नहीं सकता, अध्ययन भी दे नहीं सकता सारा दुनिया। భారత భూమితే మనుష్య జన్మ హైల జారో జన్మ సార్థక కరి కరో పరోపకారం. భారతదేశం అనేది ఎటువంటి దేశం అంటే, ఇక్కడ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా చాలా సులభంగా ఈ పరమార్థిక జ్ఞానాన్ని పొందగలరు. అంతేకాకుండా ఇతరులకి కూడా ఆ జ్ఞానాన్ని అందించగలరు. लेकिन सब आदमी दूसरा धंधा है इसको, इसलिए अज्ञान में है, लेकिन अज्ञान में है। కానీ ఈ రోజుల్లో అందరూ కూడా వాళ్ళ యొక్క ఉద్దేశం వేరుగా ఉంది. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి. अज्ञान है तो वो मान लेता नहीं, हम यहाँ आया भोग करने के लिए, तो भोग करेगा, इसके बाद क्या होगा इसका कोई ज्ञान नहीं है उसके बाद। అందుకనే వాళ్ళు అనుకుంటారు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానురా అంటే ఇంద్రియ భోగం చేయడానికి. కానీ ఇంద్రియ భోగం చేస్తాడు, చేసిన తర్వాత ఏమవుతాడన్నది వాడికి దానికి సంబంధించినటువంటి జ్ఞానం తెలియదు. This is life and that's all, finish. వాడు అనుకుంటున్నారు ఇదే జీవనం, బాగా ఇంద్రియ తృప్తి చేయడం, ఆనందించడమే జీవనం, దాని తర్వాత ఇంకేం లేదని. इसलिए कहा कालेर दोषे निधे राजन उस्तिये को महान गुण कीर्तना देव कृष्ण मुक्त संग परम। कलियुग दोष का सागर है, ये लोग अल्पायु है। सत्य युग में आदमी लोग 1000 साल जिंदा रहता था, वो लोग सब धार्मिक थे। अभी वो टाइम में भगवान को आत्मा को साक्षात्कार कर लिए, आत्मा को जानने के लिए हम क्या है, जानने के लिए हजारों साल तपस्या करने पड़ता था। इतने जो అందుకనే భాగవతంలో చెప్పబడింది, కలిర్ దోష నిదే రాజన్ అస్తి ఏకో మహాగుణ కీర్తనాదేవి కృష్ణస్య ముక్త సంగపరం రజత్. అక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ కలియుగం అనేది బాగా దోషాలతో నిండిపోయి ఉంటుంది. అందుకనే చెప్పారు, కృతయుగంలో సత్యయుగంలో అందరూ కూడా 1,00,000 సంవత్సరాలు జీవించగలిగేవాళ్ళు. అప్పుడు భగవంతుని అర్థం చేసుకోవడానికి, ఈ ఆత్మను అర్థం చేసుకోవడానికి, అసలు నేను ఎవరిని అని తెలుసుకోవడానికి భగవంతుడి పైన ధ్యానం చేయాల్సి ఉండేది, చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కలియుగంలో అందరూ కూడా అల్పాయుష్కులు. उसके बाद आदमी को थोड़ा पतन हुआ, उतना अच्छा नहीं था धार्मिक, तो उसके बाद तो लोग 10,000 साल जिंदा रहता, उतना धार्मिक नहीं था। वो टाइम में कितने जो था तो विष्णु तो त्रेतायाम जो तू मखोई, तो जग को होम करना वो टाइम का भगवत प्राप्ति के लिए पंथा था, मार्ग था।
दापुरी पूरी चर्चा आया। दापुर युग में मंदिर मस्जिद से जाके भगवान के पास पूजा करना, प्रार्थना करना। अभी कली युग लोग और ज्यादा पतित है, 100 साल जिंदा रहने से आई। तो अभी है भगवान इसने बहुत सरल कर दिया। कलु तत् हरि कीर्तना, भगवत साक्षात हो जाता है हरि नाम करके भगवान को पास पुकारना, प्रार्थना करना, बंद करना। हे राम ఆ రకంగా సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు జీవించే వాళ్ళు ఆ తర్వాత యుగానికి ఇంకా పతనం చెంది కేవలం 10,000 సంవత్సరాలు మాత్రమే జీవించేవాళ్ళు. ఆ టైంలో వాళ్ళు యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు, భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి, భగవంతుని ప్రాప్తి పొందడానికి. తర్వాత ద్వాపరే పరిచర్యాయం, ద్వాపర యుగంలో భగవంతుడికి యొక్క మందిరాలకు వెళ్ళడం, భగవంతుడికి అక్కడ అర్చన పూజన చేయడం, ఈ రకంగా శ్రీ విగ్రహాలని ఆరాధించేవాళ్ళు. తర్వాత కలౌతత్ హరికీర్తనాత్, కలియుగంలో అందరూ అల్పాయుష్కులు కాబట్టి భగవంతుని చేరుకునేటటువంటి ఈ మార్గాన్ని సులభతరం చేసి ఇచ్చారు. కేవలం భగవన్నామ స్మరణ ద్వారా, భగవన్నామాన్ని కీర్తించడం ద్వారా మనం భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందవచ్చు. भगवान का आराधन शक्ति, हे कृष्ण सर्वाकर्षक, जन्म मृत्यु से पार करने वाला, सर्वाकर्षक परम आनंद का मूर्ति, मुझे राम आनंद का सागर, मुझे आपका सेवा करने का मौका दीजिए, अवसर दीजिए। यही हमारा नित्य परिचय है। भगवान हमारा नित्य प्रभु है, हमारा स्वरूप है। महाप्रभु ने बोला जीवे स्वरूप है नित्य कृष्ण दास। इसलिए कहना हो दास ने क्या कहना चाहिए, विनम्र होना चाहिए। इसलिए అందుకనే మనం భగవంతుణ్ణి నిరంతరం ప్రార్థించాలి. ఏమని? హే భగవాన్ కృష్ణ సర్వాకర్షకుడా, పరమ ఆనందనిధి రామ, హే రాధారాణి భగవంతుడి యొక్క అంతరంగ శక్తి, దయచేసి నన్ను మీ యొక్క సేవలో వినియోగించుకోండి అని మనం రోజు కూడా ప్రార్థించాలి. ఇదే మన యొక్క నిత్య పరిచయం. భగవంతుడు మన యొక్క నిత్య ప్రభువు, మనం భగవంతుడి యొక్క దాసులం. ఆ విషయాన్ని చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, జీవేర స్వరూపాయ్ నిత్య కృష్ణ దాస్. जीसस क्राइस्ट ने भी कहा कि जो भगवत धाम जाने चाहता, जो ना जन्म है ना मृत्यु है, केवल है आनंद भगवान को साथ खेलना कूदना पिकनिक भी करना, अगर आप जाने चाहता तो पंथा बता रहा भगवान ने कलिजुग का लिए हैं। कलु तो हरि कीर्तना, भगवान कृष्ण जी का अप्राकृतिक नाम, दिव्य रूप कृष्ण नाम, कृष्ण रूप, कृष्ण गुण, कृष्ण लीला, ये सब श्रवण करना, कीर्तन करना। इसका आदमी बहुत कमती होगा। देखिए अभी देखा बहुत चला। కాబట్టి ఈ యొక్క నామాన్ని జపించడం, కీర్తించడం కోసం మనం వినయంగా, వినమ్రత అనేది కలిగి ఉండాలి. జీసస్ క్రైస్ట్ కూడా అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఎవరైతే భగవంతుడి యొక్క ధామంలో వెళ్ళాలనుకుంటారో అక్కడ భగవంతుడితో యశోదమ్మ, నందమహారాజు వాళ్ళతో కలిసి నిత్యం ఆడుతూ పాడుతూ ఆనందమయ జీవనాన్ని గడపాలనుకుంటారో, ఏ ధామంలో అయితే మృత్యువు కానీ జన్మ కానీ అనేటటువంటి పీడ ఉండదో, ఆ జగత్తులో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళు తప్పకుండా వినమ్రులు అవ్వాలి. వాళ్ళు తప్పకుండా భగవంతుడి గురించి శ్రద్ధగా వినాలి. శ్రవణం, కీర్తనం ఈ రెండు చేయాలి. కృష్ణ రూపం, కృష్ణ నామం, కృష్ణ లీలలు, కృష్ణుడి యొక్క గుణాలు, వీటన్నింటినీ కూడా మనం వినాలి,
కీర్తించాలి. एक भी सुने तो अच्छा है। क्यों? कोई इंटरेस्ट नहीं, आग्रह नहीं सुनने के लिए। कलयुग तो ऐसे ही है। हाँ, लेकिन तभी जो कुछ सुनेगा स्वल्प मोपियोस्य धर्मस्य भगवान कह रहा त्याव तो महत्वभर। महत्वभर क्या है? फिर संसार चक्र में गिर जाना। కాబట్టి ఎవరు కూడా శ్రద్ధ చూపరు. కావాలంటే ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. కానీ ఎవరైతే శ్రద్ధ చూపుతున్నారో వాళ్ళు చేసుకునేటటువంటి స్వల్పమైన నామజపం లేదంటే సేవ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళు గొప్ప మహత్తరమైన భయాల నుంచి బయటపడతారు. ఆ మహత్తరమైన భయం ఏంటి? తిరిగి ఈ జన్మ మృత్యు అనే చక్రంలో పడడం. जो सतुगुण में है उसका ऊर्ध्व गति होता। आपको जैसा मनुष्य शरीर मिला, शायद पीछे जन्म में ऐसा कुछ किया, सतुगुण के साथ संगत किया। अभी ज्यादा से ज्यादा आदमी तमो रजोगुण का संगत कर रहा। ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ. ఎవరైతే సత్వగుణ సాంగత్యం చేస్తారో వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళ్తారు. మీకు ఇప్పుడు మనుష్య జన్మ దొరికింది అంటే తప్పకుండా మీరు గత జన్మలలో ఏదో సత్వగుణ సంబంధమైనటువంటి కార్యాలను చేశారు. కానీ ఇప్పుడు చూస్తే అందరూ కూడా రజో తమో గుణాలలో లీనమైపోతూ ఉన్నారు. इसका फल क्या होगा? भगवान कृष्ण जी ने भगवत गीता में बता रहा, ऊर्ध्वं गच्छति सत्वस्ता मध्ये तिष्ठन्ति रजसा अधर्म जगन्न गुणवृत्तिस्तो अधो गच्छन्ति तमसा। तो ज्यादा से ज्यादा आदमी है तमोगुण रजोगुण का में फंसा है। हाँ, इसका मतलब है इसका गति क्या होगा? ईतोड़ जोनी प्राप्त करेगा। अब देख रहा 84 लाख जीव जोनी है। ये साइंटिस्ट सो कॉल डार्विन साहब ने कुछ बोला, लेकिन కాబట్టి ఎవరైతే సత్వగుణ సాంగత్యం చేస్తున్నారో వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు. ఎవరైతే రజోగుణ సాంగత్యం చేస్తారో రజోగుణ సంబంధమైన కార్యాలని చేస్తూ ఉంటారో వాళ్ళు తిరిగి ఇక్కడ జన్మ తీసుకుంటారు. ఇంకెవరైతే తమో గుణంలో లీనమైపోయి ఉంటారో వాళ్ళు ఇతర జోని అంటే అధమ లోకాలలో అధమ జన్మల్ని తీసుకుంటారు. विष्णु पुराण है, तारी पुराण है, विष्णु पद्म पुराण, उसमें बताया है एक जगह में कि ना जलजा नवलक खानी, कोई पानी में मछली बन गई. ఆ రజోగుణ తమో గుణాలలో ఉండే వాళ్ళు తిరిగి ఏదో ఒక జన్మ అనేది తీసుకుంటూ ఉంటారు. ఇది పద్మపురాణం విష్ణు పురాణాలలో చెప్పబడింది. मछली का शरीर मिला, छोटा मछली शरीर कितना किसका कहता जलजा 9 लाख किस्म का पानी में जीव है ऐसा. तो अगर एक दफे आपको मनुष्य शरीर मिला, ये सब अच्छा आपको अवसर मिला, मौका मिला, अभी हरि भजन करे तो कम से कम तो मनुष्य शरीर मिलेगा ही, नहीं तो देवता का शरीर, नहीं तो उच्च जोनी, नहीं तो भगवत धाम चला जा सकता. लेकिन जो नहीं कर रहा अभी सब चला गया नहीं, जो नहीं सुनता, नहीं श्रवण कीर्तन हरि का नाम रूप गुण लीला, वो एक बड़ा रिस्क ले रहा, भयंकर रिस्क. इसका बाद अभी कब ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించరో భగవంతుడి గురించి వినరో శ్రవణం చేయరో అటువంటి వాళ్ళు ఎటువంటి గతిని పొందుతారో తెలియదు. శాస్త్రాలలో చెప్పబడింది జలజా నవలక్షాన్ని స్థావర లక్షవింశతి. ఈ రకంగా కేవలం నీటిలోనే 9 లక్షల జలచరాలు జీవులు ఉన్నాయి. మనం కనుక మనకు వచ్చినటువంటి ఈ మానవ జన్మ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుంటే తరువాత
మనం పొందేటటువంటి గతి ఏముంటుందో, ఏ యోనిలో ఏ శరీరాన్ని మనం పొందబోతామో మనకే తెలియదు. ये शरीर छोड़ेगा क्या, फिर में चिट्ठी बनेगा, मछली बनेगा, लाखों जिंदगी बीत जाएगा, फिर ये मौका मिलेगा सकता. ఒక్కసారి ఈ అవకాశాన్ని కోల్పోయినట్లయితే ఈ శరీరం వదిలేసిన తర్వాత మనం చీమలయ్యో పాములయ్యో పుడతామో, ఏ జన్మలో తీసుకుంటామో మనకే తెలీదు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నో లక్షల జన్మలు గడిచిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఈ మానవ జన్మ దొరుకుతుందో, ఈ అవకాశం వస్తుందో మనకు తెలియదు. इसलिए देखिए कितना रिस्क ले रहा आदमी लोग, सोचता सब आदमी जो कर रहा हम यही करेगा, ऐसा पशु आदमी करता. కానీ చూడండి, మానవులు ఎంతటి రిస్క్ తీసుకుంటున్నారు. ఈ జన్మ అనేది పోయిన తర్వాత ఏమవుతుందో తెలియదు. అయినా వాళ్ళు ఆ విషయం తెలియక ఈ రిస్క్ తీసుకుంటూ ఉన్నారు. ఎవరైతే పశు సమానులైన మనుషులు ఉంటారో వాళ్ళే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. कोई पशु एक दिशा में जाता, आप देखिएगा चिड़िया, सब चिड़िया उसको पीछे जा रहा, गद्दा जा रहा, उसको पीछे सब जाता. ये असली मनुष्य है. इसलिए जो मनुष्य शरीर मिला उसको मनुष्य नहीं कहा जाता. मनुष्य वही है जो आपने को पूछता हम कौन है, हम कहाँ से आ रहा, क्यों हमको मनुष्य शरीर मिला, इसको गद्दा का शरीर मिला, इसको शुकर का शरीर मिला, वो क्या खाता, लेकिन वो सोचता हम मजा में है. కాబట్టి ఎవరైతే జంతువుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారో, జంతువులు చూడండి, గొర్రెలు లేదా పక్షులు లేదంటే గాడిదలు ఒకటి ముందెళ్తుంటే మిగతావన్నీ దాని వెంట వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళు ఆ రకంగా జీవించే వాళ్ళు నిజమైన మనుషులు కాదు. మనిషి శరీరం దొరికినంత మాత్రాన వాడు మనిషి కాదు. కానీ ఎవరైతే ఆలోచిస్తారో, నాకు ఈ జన్మ ఎందుకు వచ్చింది, అసలు నేను ఎవరిని, నాకెందుకు మానవ జన్మ వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు కుక్కలుగా పందులుగా పిల్లులుగా జన్మ దొరికింది, వాళ్ళు ఎందుకు మలాన్ని భుజిస్తున్నారు అని ఎవరైతే ఆలోచిస్తారో వాడు నిజమైన మనిషి. मजा में है, क्यों ये अज्ञान में है, इसलिए समझता नहीं. उत्तम गुण का सुख मिल रहा उसका, और कोई रजोगुण का सुख है मिल रहा, और कोई सतगुण का सुख मिला. ये मानव शरीर मिलेगा, देवता शरीर मिलेगा, इससे हजारों गुण थी, लाखों गुण ज्यादा वहाँ सुंदर औरत आदमी. కానీ ఆ అధమ జన్మల్లో ఉన్నటువంటి జీవులు అనుకుంటూ ఉంటాయి నేను చాలా ఆనందంగా ఉన్నానని. है और भूख भी करता ज्यादा. हमारा 6 महीना में उसका 12 घंटा होता है एक दिन का. కానీ కొందరు రజోగుణ సుఖాన్ని పొందుతున్నారు, కొందరు తమోగుణంలో సుఖాన్ని పొందుతున్నారు, కొందరు సత్వగుణంలో ఆ సుఖాన్ని ఆనందాన్ని పొందుతున్నారు. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు ఉన్నతమైన జన్మలు దేవతా లోకాల్లో జన్మిస్తారు, లేదంటే ఇంకా అంతకంటే ఉన్నతమైన లోకాల్లో జన్మిస్తారు. रिलेटिव वर्ल्ड, ये अपेक्षित जगत है. इस तरह चलो जा नवलखा ने जैसा काम किया. एक दिन प्रभुपाद ने पूछा, प्रभुपाद को पूछा कोई भक्तों ने, ये सी बीच में जाता भक्त लोग हमारे यहाँ है गोवा में, विदेश में तो बहुत है, हजारों है जाता, इंडोनेशिया क्या दूसरा बहुत देश में सी बीच में जाता. क्या करता, एक लकड़ी लेके जाता प्लेटफॉर्म, उसमें लेके खाने के लिए थोड़ा आता कोई देश में, और नीचे जाने के थोड़ा, बाकी टाइम जे सागर का लहरी है उसमें खेलता. तो भोपाल को पूछा, भोपाल ये तो ये काम कर रहा, इसमें आसक्त है, इसका क्या गति प्राप्त करेगा. तो भोपाल ने कहा देखो कौन ऐसा जीव है, हो नहीं सकता, डॉल्फिन बन नहीं सकता. डॉल्फिन ఓసారి ప్రభుపాద వారిని
భక్తులు అడుగుతూ ఉన్నారు. మనం చూడొచ్చు మన భారతదేశంలో కూడా గోవా లాంటి ప్రదేశాల్లో ఉన్నాయి, ఇంకా బయట దేశాల్లో చాలా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, సముద్ర తీరానికి ఓ చెక్క తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి ఆ చెక్క మీద నిలబడి ఆ సముద్రంలో వచ్చేటటువంటి అలల మీద ఆడుతూ ఉంటారు. అలా రోజంతా కూడా అక్కడ ఆడుతూ ఆ ఆట పట్ల వాళ్ళు ఎంతో ఆసక్తిని కలిగి ఉంటారు. వాళ్ళు కేవలం తినడానికే బయట వస్తారు, మిగతా సమయం అంతా అలా ఆడుతూ ఉంటారు. దాన్ని చూసి ప్రభుపాద్ వారిని అడుగుతూ ఉన్నారు, ప్రభుపాద్ వీళ్ళు ఈ ఆట పట్ల ఇంత ఆసక్తులై ఉన్నారు, అయితే వీళ్ళు ఎటువంటి గతిని పొందుతారు అని. ప్రభుపాద్ వారు చెప్తున్నారు, ఆ రకమైనటువంటి జీవులు ఏవైనా నీటిలో నివసిస్తూ ఉన్నాయా? అవు, డాల్ఫిన్స్ ఉన్నాయి, కాబట్టి వాళ్ళు ఆ శరీరాన్ని పొందుతారు. ऐसा पूर्व शिक्षा दिया। जलजान रखा कृमयो रुद्र संघ का 11 किस्म का रुद्र है, तो 11 किस्म का 11 लाख कृमि कीट, ये जो स्नेक है, रेप्टाइल्स, कोमोडो स्नेक, मगरमच्छ, ऐसा वहां भी बनेगा। 11 लाख किस्म का है। 20 ఈ రకంగా ప్రభుపాద్ వారు శిక్షణ ఇస్తూ ఉన్నారు. జలజ నవలక్ష అని, నీటిలో 9 లక్షల జలచరాలు జీవులు ఉంటాయి. తర్వాత క్రిమయో రుద్రశంకక, క్రిమికీటకాలు, సరీసృపాలు, మొసళ్ళు, పాములు లాంటివి 11 లక్షల జీవులు ఉంటాయి. लाख किस्म का पेड़ होता जो तमोगुण में है। इस श्रीमद् भागवत ने लिखा है, ये एक कहानी है कि ट्रेजरर ऑफ द डेमिगॉड्स। ఇంకా 20 లక్షల రకాల వృక్షాలు ఉంటాయి ఎవరైతే తమో గుణంలో ఉంటారో. ఇది శాస్త్రాల్లో చెప్పబడింది. देवता को जो कोषाध्यक्ष है, तो उसका नाम तय किया है कुबेर, नलो कुबेर, 2 लड़का, बाप का बहुत धन है, तो लड़का मस्ती करता, मजा करने के लिए दारू पीता, और जो देवलोक पे जो दारू है ऐसा पी के लड़की को लिख के एंजॉय नदी में, लेकिन दारू पीने से सब ज्ञान चला जाता। वो कपड़ा है कि नहीं ये ज्ञान नहीं। नारद मुनि आते, देखा, नारद ने देखा, देखो तुमको कितना अधोपतन हो गया है, तो कोई शिष्टाचार ज्ञान नहीं है। साधु आ रहा, कपड़ा निम्न अंगों को कवर करना चाहिए, ये भी तुम सब भूल गया। तो ठीक है, जो शिक्षा देने के लिए बोल दिया, ठीक है, अगले जन्म में तुम ऐसे ही रहेगा। अभी एक कल्चर है दुनिया के बहुत देश में, आप जाएगा देखा, जिसको खाने पड़ने का नहीं, उतना मेहनत करने नहीं पड़ता। అయితే శాస్త్రాల్లో చెప్పబడింది, దేవతల యొక్క కోశాధ్యక్షుడైనటువంటి కుబేరునికి 2 కుమారులు ఉంటారు, నలకూబర, మణిగ్రీవులు. వాళ్ళు ఆ దేవలోకంలో ఉన్నటువంటి మద్యాన్ని సేవించి బాగా తమో గుణంలో నిండిపోయి యువతుల్ని తీసుకొని ఆ నదిలో ఆడుతూ ఉంటారు. అయితే ఎవరైతే ఈ మద్యం సేవిస్తారో వాళ్ళు ఈ జ్ఞానాన్ని, స్పృహ కోల్పోతారు. వాళ్ళ శరీరం పైన వస్త్రాలు ఉన్నాయా లేవా అనేది కూడా స్పృహ ఉండదు. ఎప్పుడైతే నారదముని అటువైపు నుంచి వెళ్తూ ఉంటాడో వాళ్ళు అలాగే ఆ నదిలో ఆడుతూ ఉంటారు. దాన్ని చూసి నారదముని ఒక సాధువు వస్తున్నప్పుడు వస్త్రాలని కప్పుకొని వాళ్ళని గౌరవించడం సాంప్రదాయం. కానీ వాళ్ళు ఆ రకంగా చేయట్లేదు కాబట్టి మీరు ఇంత పతనం అయిపోయారని నారదముని వాళ్ళకి వృక్షాలుగా ఉండమని శపిస్తాడు. उसको क्लाब है कहता है नेचरिस्ट और नूट, इसका मतलब क्या आप समझ जाता। कपड़ा पहनता नहीं, सोचता जैसे जानवर है, वो नेचर का इन ट्यून, प्रकृति को साथ एक साथ मिलजुल के रहता। शेर और जितना जानवर, हेल्थ बहुत अच्छा है, उसको डॉक्टर के पास जाने पड़ता नहीं, ना हॉस्पिटल में। क्यों? नेचर के साथ है। ये सोचता अभी हम नेचरिस्ट बनेगा,
ये बहुत आदमी है ऐसा। और बाप माँ भाई बहन कोई ज्ञान नहीं है, सभी कपड़ा पहनता नहीं, इसका अलग क्लब है। तो इसका मतलब है बहुत बड़ा जब कमिंग टू द स्टोन एज अगेन जो అయితే ఈ రోజుల్లో ఓ కొత్త సాంప్రదాయం అనేది ఆ, ఏర్పడిపోయింది. ఏంటంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, ఈ అడవిలో పులులు, సింహాలు, ఏనుగులు లేదా ఇతర జంతువులన్నీ కూడా అవి ఎప్పుడు వస్త్రాలు వేసుకోవు, ఆ, అవేమి వస్త్రాలు ఏం ధరించవు, వాటికి డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం ఉండదు, అవి ఎప్పుడు కూడా ప్రకృతిలో మమేకమై ప్రకృతితో కలిసిపోయి జీవిస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి ఈ ఇబ్బందులు ఏవి లేవు. కాబట్టి వీళ్ళు కూడా దాన్ని అనుకరిస్తూ దానికి ఒక ప్రత్యేకమైన క్లబ్స్ ఏర్పాటు చేసుకొని అందులో వస్త్రాలు అనేటివి ధరించకుండా న్యూడ్గా ఉంటూ ఉంటారు. అయితే వాళ్ళు ఇంకా ఎంతకి దిగజారిపోయారంటే తల్లి బిడ్డ, తండ్రి పిల్లలు అన్న వ్యత్యాసం కూడా లేకుండా, బాయి బంధువులు అన్న వ్యత్యాసం లేకుండా ఆ క్లబ్బుల్లో వెళ్ళి ఆ రకంగా నగ్నంగా ఉంటూ ఉంటారు. అయితే ప్రభుపాద అంటున్నారు, వీళ్ళంతా కూడా తిరిగి రాతి యుగానికి వచ్చేస్తూ ఉన్నారు. प्रागैतिहासिक युग में आदमी कपड़ा पहनता नहीं, ऐसा है कोई हमारा अंडमान निकोबार में है कुछ ऐसा कोई जगह में है, अभी तक रख दिया सरकार उसको, लेकिन कभी कपड़ा पड़ेगा नहीं, कोई रसोई खाना बनाएगा नहीं, पकाएगा नहीं, ये सब है. వాళ్ళు తిరిగి ఎటువంటి పరిస్థితులకు వస్తున్నారంటే వాళ్ళు వస్త్రాలు వేసుకోరు, ఏం పని చేయరు. ఆ రకంగా ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే అండమాన్ నికోబార్ దీవుల్లో అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ప్రభుత్వం తనీగా ఉంచేసింది. వాళ్ళు ఎప్పుడు వంట చేయరు, వాళ్ళు వస్త్రాలు వేసుకోరు, వాళ్ళు ఆ రకంగా జీవిస్తూ ఉంటారు. వీళ్ళు తిరిగి అటువంటి స్థితికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయం ఆ రకంగా ఉంది. इसलिए प्रभुपाद शिक्षा देने लगे कि जो चैतन्य महाप्रभु भारत भूमि से मनुष्य जन्म हो जा, जो ऐसा है पूछता गुरु कुल में जाकर हम क्या है, हम पहले क्या था, अभी क्या हो है, तो एक सवाल जिसको मन में आता उसको मनुष्य कहा जाता. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి శిక్షణని ప్రభుపాద వారు అందరికీ తన యొక్క శిక్షణ రూపంలో ఇస్తూ ఉన్నారు. మనం ఇంత ముందు ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎక్కడ జన్మించాం, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం, మనం ఎందుకు ఇలా పుట్టాం అని ఎవరైతే ఈ ఆలోచన చేస్తారో వాళ్ళే మనుషులు అంటారు. ज्यादा से ज्यादा आदमी कोई शास्त्रों का दृष्टि में कहा जाता दीपवत पशु, बाहर में मनुष्य को में भी है, लेकिन ये चार पांव पशु नहीं है. दीपवत पशु मतलब मानव है, इसका जो भावना है, चेतना है, वो पशु का चेतना है. అందుకనే శాస్త్రం దృష్టిలో ఇప్పుడున్నటువంటి మానవుల్ని ద్విపాద పశు అంటున్నారు. అంటే వాళ్ళకి 4 కాళ్ళు లేవు, 2 కాళ్ళే ఉన్నాయి, కానీ వాళ్ళు మనుషులే, కానీ వాళ్ళ యొక్క చైతన్యం అనేది జంతువులాగా ఉంది, జంతువు లాంటి చైతన్యాన్ని కలిగి ఉన్నారు. पशु भी खाता आहार निद्रा आर्त्र का मैथुन. जब ये सीखने का लिए कोई के पास जाता, जो इसका ज्ञान है वो भगवान बता दिया कृष्ण जी भगवद गीता में, तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्षन्ति ते ज्ञानम ज्ञानिना तत्तदोषिना. जो तत्व को दर्शन किया, भगवान को अनुभव किया,
सत्य को अनुभव किया, महसूस किया, उसको पास जाओ, उनको सेवा करो। ఎందుకు వీళ్ళని ద్విపాద పశువులు అంటున్నారంటే, పశువు ఏ రకంగా అయితే ఆహారము, నిద్ర, భయము, మైథునం అనే కార్యాలలో లీనమైపోయి ఉంటుందో అదే రకంగా మానవుడు కూడా ఉంటుంటాడు. కాబట్టి అతన్ని పశువుతో సమానంగా చెప్తూ ఉన్నారు. కానీ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో, తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళు ఎవరికైతే ఆ జ్ఞానం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఎవరైతే తత్వదర్శి భగవంతుడి యొక్క కృపతో భగవంతుణ్ణి పూర్తిగా అర్థం చేసుకుని ఉంటారో అటువంటి తత్వదర్శి వద్దకు వెళ్ళి మనం వినాలి. సేవ కరో, उसको शरणागत हो, उसके चरण में आश्रय लो, उसको बाद फिर उसको पूछो, वो तुमको दिव्य ज्ञान देगा, आ जाओ हमारे पास शिक्षा लो, वो गुरुकुल है. అయితే ఆ రకంగా ఎప్పుడైతే నువ్వు ఆ తత్వదర్శిని ఆశ్రయిస్తావో మొదట ప్రణామాలు అర్పించు, ఆ తర్వాత ఆయనకి సేవలు అందించు, అతనికి శరణాగతుడు అవ్వు, తర్వాత వెళ్ళి ప్రశ్నించు. నువ్వు ఎప్పుడైతే ఆ తర్వాత ప్రశ్నిస్తావో అప్పుడు ఆయన నీకు ఆ యొక్క తత్వ జ్ఞానాన్ని, గుహ్య జ్ఞానాన్ని బోధిస్తాడు. गुरुकुल स्थापन किया दुनिया भर, मायापुर, डालेस अमेरिका में, न्यू वृंदावन, हमारा इंडिया का वृंदावन में, ऐसा काफी अभी तक है. गुरुकुल దానినే గురుకులం అంటారు. ఆ గురువు దగ్గర వెళ్ళి శిక్షణ తీసుకోవడం. అందుకనే ప్రభుపాదు గురుకులాలను ఏర్పాటు చేశారు. మాయాపూర్లో, తర్వాత అమెరికాలోని డల్లాస్లో, న్యూ బృందావనంలో, తర్వాత మన భారతదేశంలోని బృందావనంలో, అన్ని చోట్ల. ప్రభుపాద గారు చెప్పారు, ఇస్కాన్ యొక్క భవిష్యత్తు ఈ గురుకులమే. गुरुकुल में जाएगा तो अच्छे तरह शिक्षा करेगा तो ब्रह्मचारी बन नहीं सकता. अभी तो ब्रह्मचारी है लेकिन कोई कहने से नहीं सकता, कब भटक जाएगा. ये पूछेगा तो तुम बोलो ब्रह्मचारी का क्या डेफिनेशन है, संज्ञा है, कोई बोलने भी नहीं सकता. ఆ రకంగా ఎవరైతే గురుకులంలో వెళ్ళి శిక్షణ తీసుకుంటారో వాళ్ళు మంచి బ్రహ్మచారిగా ఉండగలుగుతారు. కానీ ఇప్పుడున్న బ్రహ్మచారులంతా కూడా చెప్పలేం, వాళ్ళు ఎప్పుడు ఈ ఆశ్రమాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కావాలంటే అడగండి ఎవరైనా ఒక బ్రహ్మచారి యొక్క అర్థం ఏంటి, నిర్వచనం ఏంటి అని. చాలామంది చెప్పలేరు. बहुत मुश्किल है अभी जमाना में ब्रह्मचारी बनना, तो उसको बात तो और कठिन है सन्यासी बनना. हम लोग कोशिश कर रहा है. ఈ జగత్తులో, ఈ పరిస్థితుల్లో బ్రహ్మచారి అవ్వడం అనేది చాలా కష్టతరమైంది. ఇంకా అంతకంటే కష్టతరమైంది సన్యాసి అవ్వడం. మేమంతా కూడా ప్రయత్నిస్తున్నాం అంతే. बहुपति इसलिए बोल दिया, हम जो तुमको सिखाया ठीक ऐसे रखो, इंटैक्ट एज इट इज. ये भगवत का पॉलिसी. भगवत बोला, हम व्हाई आई एम सक्सेसफुल, आई एग्जैक्टली फॉलोड बाय गुरु, डोंट चेंज. तो तुम भी मत चेंज करो, कुछ बदलाओ मत ले आओ, ना कुछ ऐड करो ना कुछ सब्ट्रैक्ट करो, कुछ मत जुड़ो ना कुछ हटा दो, तब सब नष्ट हो जाए. तो आपके करना चाहिए. देखिए, అందుకనే ప్రభుపాద వారు చెప్పారు, నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని యథావిధిగా పాటించు. నేను ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ అయ్యానంటే నా గురువు చెప్పింది నేను యాజ్ ఇట్ ఈజ్గా పాటించాను. అందులో ఎటువంటి చేర్పులు మార్పులు చేయలేదు. కాబట్టి మీరు కూడా నేను ఏదైతే చెప్తున్నానో దాంట్లో ఎటువంటి చేర్పులు కానీ లేదా మార్పులు కానీ
చేయకుండా యథావిధిగా పాటించండి. అట్లా లేదంటే మొత్తం నాశనం అయిపోతుంది. देखिए भगवान प्रभुपाद का चेला प्रभुपाद का बहुत प्यारे गोपाल कृष्ण गोस्वामी महाराज हिज होलीनेस, इसे शिक्षा लिया। ये भी अच्छा है, डिजाइनर की आर्किटेक्ट हम सुना कितना सुंदर भव्य मंदिर बना। ये मुंबई में नहीं है, क्या कह रहा मुंबई में नहीं है? हाँ, पारमार्थिक दृष्टि में ये नॉन डिफरेंट, इसके साथ भगवत धाम का कोई फर्क नहीं, जहाँ 26 घंटा श्रवणम कीर्तनम विष्णु शरणम चल रहा। సో ఆ రకంగా ప్రభుపాద వారి నుంచి శిక్షణ పొంది ప్రభుపాదకి ప్రియమైనటువంటి గోపాలకృష్ణ మహారాజ్ చాలా చక్కటి మందిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయించారు. ఇది బొంబాయి నగరంలో లేదు, ఇది భగవద్ధామానికి అభిన్నమైంది. ఎందుకంటే ఎక్కడైతే 24 గంటలు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం ఇవి జరుగుతూ ఉంటాయో అది భగవద్ధామానికి అభిన్నమైంది. कितना सुंदर मंदिर। तो प्रभुपाद की इच्छा था, तो मंदिर बनाने का उद्देश्य मकसद क्या है ना, बाहर का आदमी आया भगवान करेगा, थोड़ा प्रणाम करेगा, थोड़ा चरणामृत लेगा, थोड़ा प्रसाद लेगा, तो ये भगवान परम ब्रह्म परम धाम पवित्रम परमम भवन, भगवान परम पवित्र है। इसलिए हम लोग को मुझे पवित्र होना चाहिए। काम क्रोध लोभ मोह मत मात्सर्य इसको संयम करना चाहिए। जब तुम नहीं ఈ మందిరాలు ఏర్పాటు చేసేటటువంటి ఉద్దేశ్యం ఏంటి ప్రభుపాద వారు చెప్పారు. ఎవరైతే ఈ మందిరానికి వస్తారో భగవంతుడికి ప్రణామం చేస్తారు, భగవంతుడి నుంచి దర్శనం చేసుకుంటారు, ఆ తర్వాత భగవంతుడి యొక్క చరణామృతం తీర్థం తీసుకుంటారు, ఇంకా భగవత్ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. భగవద్గీతలో చెప్పబడింది పరం బ్రహ్మ పరంధామ పవిత్రం, భగవంతుడు పరమ పవిత్రుడు. అందుకనే మనం కూడా పరమ పవిత్రులం అవ్వాలి. మనం దేని నుంచి పవిత్రులు అవ్వాలంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే వాటిని నిగ్రహించి పవిత్రులం అవ్వాలి. संयम है, केवल कपड़ा पहनने से ना थोड़ा ही सन्यासी होता, संत का डंडा ठंडा बन जाता। వాటిని నిగ్రహించాలి, అంతేగాని బట్టలు వేసుకున్న మాత్రాన సన్యాసులం అయిపోం. సన్యాసుల దండం అనేది చల్లగా అయిపోతుంది. ऐसे सन्यासी नहीं बनता, एक कली युग है, हमेशा ही पतन का संभावना है, ससेप्टेबल टू फॉल डाउन। ఇది కలియుగం. ఈ కలియుగంలో ఏ క్షణమైనా పతనం అయిపోవచ్చు మనం. కాబట్టి ఇదంతా సులువైంది, అంత చులకనైంది కాదు. लेकिन प्रभुपाद का वाणी में अभी काम करने से अभी तक सब कोई प्रभुपाद का संगत कर नहीं सकता। इसको याद करना, हो जो वाणी दे गया, जो शिक्षा दे गया, उसका पालन करें। जो कोई आप एक जिंदगी में दिस वेरी लाइफ जीवी भगवत धाम अनंत जीवन, यहाँ कोई जन्म नहीं आए, कोई मृत्यु भी नहीं है, रोग शोक जरा व्याधि सब मुक्त है। ये मायातीत है, अलौकिक है, निर्गुण है, यहाँ हमें सीख नहीं सकता। इसको इसलिए प्रभुपाद बनाया इतना मंदिर हमारा। కానీ ఎవరైతే ప్రభుపాద యొక్క శిక్ష అనుసారం నడుచుకుంటారో, ప్రభుపాద ఇచ్చినటువంటి ఆ శిక్షణను చక్కగా పాటిస్తారో వాళ్ళు ఇదే జన్మలో, ఈ ఒక్క జన్మలోనే భగవద్ధామం వెళ్ళిపోవచ్చు. ఎక్కడైతే ఈ యొక్క జన్మ మృత్యువు అనేటివి ఉండవో, రోగాలు ముసలితనం అనేటటువంటి కష్టాలు ఉండవో, ఏ జగత్ అయితే నిత్యమైందో నిర్గుణమైందో అటువంటి ఆధ్యాత్మిక జగత్తుకి మనం చేరుకోగలం. अच्छा मंदिर है मुंबई में, जुहू, चौपाटी, मीरा रोड,
अभी यहाँ ये बोलते हम तो देखता जो देखा है जू में इतना दफे जाके हमको इतना और सुंदर लग रहा बहुत బొంబాయి నగరంలో చాలా అద్భుతమైన దివ్యమైన మందిరాలు ఉన్నాయి. జుహు మందిరం, మీరా రోడ్, చౌపాటి, ఇవన్నీ కూడా నేను ఆ మందిరాల్లో వెళ్ళి చూశాను. కానీ ఇక్కడ ఈ మందిరాన్ని చూస్తుంటే ఇది ఇంకా అందంగా ఆనందదాయకంగా కనపడుతుంది. सुंदर है भगवान का पैलेस है ये ऊपर शिक्षा दिया हाँ यहाँ राधा मदन मोहन हाँ? जी है गौरनीताय है तो जहाँ भगवान है भगवान का कथा है भगवान का भक्त है वैष्णव जी वही वृंदावन है वही वैकुंठ है जो वहाँ रहता है प्रैक्टिकल एग्जाम्पल है वैकुंठ ఇక్కడ రాధా మదన్ మోహన్ గౌరనితాయ్ ఉన్నారు. ఇది భగవంతుడి యొక్క రాజభవనం. అంతేకాకుండా ఇక్కడ నిరంతరం కృష్ణ కథ జరుగుతుంది. కృష్ణ భక్తులు ఉన్నారు. ఇవన్నీ ఎక్కడుంటాయో అదే బృందావనం, అదే వైకుంఠం. ఇది మనం ప్రాక్టికల్గా చూడొచ్చు. यहाँ कोई कुंठ नहीं है कुंठ विहीन मतलब देखिए भक्तों का सकल है चमकता बीमिंग उज्जवल है तो मतलब है नो टेंशन नो एंजाइटी कोई उद्वेग नहीं है कोई दुश्चिंता आप अपने को पूछिए ये प्रैक्टिकल వైకుంఠం అంటే ఎక్కడైతే కుంఠ విహీన్, కుంఠం అనేది ఉండదో, దుఃఖాలు అనేటివి ఉండవో దాన్నే వైకుంఠం అంటారు. ఇక్కడ చూడండి ఈ భక్తులందరి మొహాలలో కాంతి వెదజల్లుతుంది, కాంతివంతంగా కనపడుతున్నాయి. అంటే వాళ్ళ జీవితాలలో ఎటువంటి దుఃఖాలు, శోకాలు, టెన్షన్స్, బాధలు అనేటివి లేవు. फिर भगवान आनंद का मूर्ति है अगर भगवान की सेवा करेगा तो भगवान सत्संगत हो रहा भगवान का कथा सुनेगा भक्तों का पास से आई बोलेगा भी तो भगवान को याद आएगा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम साक्षात बोलने से साक्षात शब्द ब्रह्म भगवान के साथ आपको मिलन हो रहा. భగవంతుడు ఆనందమూర్తి. అయితే ఎప్పుడైతే మనం భగవంతుడిని సేవిస్తూ ఉంటామో, భగవంతుడి నామాన్ని కీర్తిస్తూ ఉన్నామో, భగవంతుడి యొక్క గుణగణాలను చర్చిస్తూ ఉన్నామో, మనం సాక్షాత్తు భగవంతుడిని సాంగత్యం చేస్తూ ఉన్నాం ఆ శబ్ద బ్రహ్మం ద్వారా. అదేంటి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని ఎప్పుడైతే మనం జపిస్తూ ఉన్నామో దీనిని శబ్ద బ్రహ్మం అంటారు. దాంతో మనం సాక్షాత్తు సాంగత్యం చేస్తున్నాం. साक्षात भगवान कृष्ण जी आपका जीवा में नृत्य कर रहा है आपका महसूस होता नहीं क्यों हम शुद्ध नहीं है इसलिए సాక్షాత్తు భగవంతుడు నువ్వు ఈ నామాన్ని కీర్తిస్తున్నప్పుడు నీ జిహ్వ పైన నృత్యం చేస్తూ ఉంటాడు. కానీ మనం అనుభూతి చెందలేకపోతాం. ఎందుకు? మనం అంత పవిత్రులం కాదు కాబట్టి. अनर्थ अनर्थ कैसे चलेगा भगवान कह रहा सकत कृष्ण पुण्य श्रवण कीर्तन हृदंतस्तु अभद्राणी विधुनोति सहित सता. भगवान कहा ना आपका बाप ना माँ आपका पत्नी पति ये आपका नित्य सुहित नहीं है. कौन आपका नित्य सुविधा है? भगवान बता रहा भक्ताराम जगतपसाम सर्वलोक महेश्वरम सुहृदम सर्वभूतानाम. जो जान लिया ये भगवान कृष्ण गोविंद हरि हमारा एकमात्र परम नियंता है दुनिया का सब कुछ का मालिक है वो हमारा परम कल्याणकामी है. इसलिए उनको चरण में आश्रय लीजिए. उनका जो प्रकाश है सदगुरु है प्रभुपाद उनका जो आदेश है निर्देश वो पालन कीजिए. तुरंत आपका जीवन पहले उद्वेगहीन हो जाएगा. आप कोई के बाहर जाके पूरे आपका टेंशन है स्ट्रेस है अरे भाई आप पागल हो गया क्या कर रहा कौन कब स्ट्रेस नहीं है टेंशन नहीं.
కాబట్టి మనం ఎలా పవిత్రులం అవ్వగలుగుతాము, ఈ అనర్థాలన్నీ కూడా ఎలా వెళ్ళిపోతాయి? భాగవతంలో చెప్పబడింది, శృణ్వతాం శకతా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థో అభద్రాన్ని విధునోతి సుహృత్సతాం. ఎవరైతే నిరంతరం భగవంతుడి యొక్క శ్రవణ కీర్తన చేస్తారో, శృణ్వతాం శకతా కృష్ణ వింటారో, వాళ్ళ హృదయాలలో ఉన్నటువంటి అభద్రాలన్నీ కూడా భగవంతుడు తీసేస్తాడు. ఎందుకురా అంటే భగవంతుడు జీవులన్నింటికి కూడా నిజమైన శ్రేయోభిలాషి. అంతేగాని మనం అనుకోవచ్చు, నా తల్లి తండ్రి లేదంటే నా అన్న తమ్ముడు, భార్య పిల్లలు, నా స్నేహితులు ప్రియులు, వీళ్ళంతా కూడా నా వాళ్ళు, నా శ్రేయోభిలాషులు అని. కానీ కాదు, కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతే. అక్కడ ఏం చెప్తున్నాడు? సుహృదం సర్వభూతానాం, అన్ని జీవులకి కూడా నిజమైనటువంటి శ్రేయోభిలాషిని నేను అని భగవంతుడు చెప్తున్నాడు. మీరు బయట ఎవరినైనా వెళ్ళి అడగండి, అరే నీకేమైనా కష్టాలు ఉన్నాయా, టెన్షన్స్ ఉన్నాయంటే వాడు అంటాడు, అరే నువ్వేం పిచ్చోడైపోయావా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎవరికి ప్రపంచంలో కష్టాలు లేవు, ఎవరికి ప్రపంచంలో టెన్షన్స్ లేవు, ప్రతి ఒక్కరికి టెన్షన్స్ ఉన్నాయని అంటున్నాడు. హరే కృష్ణ కృష్ణ హరే హరే हरे राम प्रेम से बोलिए. भगवान बच्चा जैसा पुकारता, लेकिन कैसे बोलना चाहिए? तिनादु पिसुनी चेन तरुरिव सहिष्णुना अमान. కానీ ఎవరైతే ఈ యొక్క భగవన్ నామాన్ని జపిస్తున్నారో, భగవంతుని సేవిస్తున్నారో, వాళ్ళకి ఈ టెన్షన్స్ అనేటివి ఉండవు. सदा हुई कौन भगवान का नाम हमेशा लेने से 24 घंटा ప్రభుపాద్ శిక్షా దియా హమ్ లోగ్ కో. ప్రభుపాద్ ఇంకా శిక్షణను ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే ఈ యొక్క భగవన్ నామాన్ని ప్రేమతో జపించాలి లేదా కీర్తించాలి. ఎవరు ఈ నామాన్ని ప్రేమతో కీర్తించగలరు అంటే తృణాదపి సునీచైన తరోరివ సహిష్ణున. ఎవరైతే వినమ్రత కలిగి ఉంటారో, గడ్డిపోచ కంటే తుచ్చమైన వాడిని అనుకుంటారో, అటువంటి వాళ్ళు జపించగలరు. भगवान का नाम लेना, भगवान की सेवा करना कोई फर्क नहीं, लेकिन इसका स्टेप है, सीढ़ी है. आदौ श्रद्धा, तथा साधु संग, तथा भजन क्रिया, तथा अनर्थ निवृत्ति, तथा निष्ठा, रुचि, आसक्ति, भाव. उसके बाद यशोदा मैया का भी भगवत प्रेम आप प्राप्त कर नहीं सकता, जो कोई कर नहीं सकता. ये बहुपाद शिक्षा दिया, बहुपाद भगवान पर प्रार्थना किया, भगवान देखो ये सब आदमी तम रजगुण में है. అయితే భగవంతుడి యొక్క నామాన్ని జపించడం, భగవంతుడి సేవ చేయడంలో ఎటువంటి వ్యత్యాసం లేదు. కానీ దానికి స్థాయిలు అనేటివి ఉన్నాయి. ప్రథమమైంది శ్రద్ధ, తత సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, తర్వాత ప్రేమ. యశోదమ్మ లాంటి ప్రేమ అనేది అప్పుడు కలుగుతుంది. किसी हमारा बात सुनेगा, ये कभी सुनेगा? देखिए यहाँ भी हम आया बोलने शुरू कर, कुछ चला गया, हम इससे कोई अफेक्टेड होता नहीं. एक तो हो गए, अब कोई भी आ भी रहा, कोई रहेगा, कोई चला जाए, जैसा रुचि. ప్రభుపాద్ వారు ప్రార్థిస్తూ ఉన్నారు, హే కృష్ణ, వీళ్ళందరూ కూడా రజోగుణం తమోగుణంలో మునిగిపోయి ఉన్నారు, వీళ్ళందరూ ఎలా ఉద్ధరింపబడతారు? చూడండి, వాళ్ళు వస్తారు, వింటున్నారు, మధ్యలో లేచి వెళ్ళిపోతున్నారు, దానివల్ల నాకేమీ ప్రభావం పడదు.
ఎంతోమంది వస్తూ ఉంటారు, కొందరు ఉంటారు, కొందరు వెళ్ళిపోతూ ఉంటారు. ऐसा ही होता कि हमको रुचि होना चाहिए कृष्ण नाम, कृष्ण रूप, कृष्ण गुण, कृष्ण। अभी नहीं हुआ तो कम से कम तो प्रसाद में तो रुचि है। కాబట్టి మనకి భగవన్ నామం పట్ల రుచి అనేది ఉండాలి. ఆ రుచి కలిగి ఉండాలి. కనీసం ఇప్పుడు ప్రసాదం పట్ల ఆసక్తి ఉంది, అవునా? आपको सबको प्रसाद पसंद है, हाथ उठाइए, हरे कृष्णा। మీకందరికీ ప్రసాదం అంటే ఇష్టమేనా? చేతులెత్తండి. नहीं तो जाएगा बाहर का चीज खाने। जब तक ये हुआ तो भगवत धाम नहीं जाने सकता, फिर इधर आने हैं। चलो भाई, बाहर में दही बड़ा है, क्यों यहाँ दही बड़ा मिलता नहीं? हाँ मिलता। अच्छा ये क्या खाता है मुझे? आलू देखे पूरी देखे हैं ना, भेलपुरी, गोलगप्पा, कितना आसक्त है भाई। देखो इस्कॉन के गोलगप्पा मिल जाता है, क्यों बाहर जाने की जरूरत है? भगवान का संगत कीजिए, संगत समझाए थे काम, जैसा संग करेगा वैसे हो जाए। కాబట్టి మీకు గనుక ప్రసాదం పట్ల ఆసక్తి కలిగినట్లయితే మీరు బయటవేవి కూడా తీసుకోరు. ప్రసాదం పట్ల ఎవరికైతే ఆసక్తి ఉండదో వాళ్ళు బయట వస్తువులు తినడానికి వెళ్తూ ఉంటారు, దహి వడ, గోల్గప్ప లాంటివి. కానీ ఇస్కాన్లో అవి కూడా దొరికిపోతాయి, బయట వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఏ రకమైనటువంటి సాంగత్యాన్ని చేస్తారో అటువంటి ఆలోచన, కోరిక అనేది మీలో కలుగుతుంది. కాబట్టి చెప్తున్నారు, సంగాత్ సంజాయతే కామ, మన సాంగత్యం అనేది సరిగ్గా ఉండాలి. जैसा संग ऐसा ही रंग। देखिए चिड़िया है कितनी रंग का, ये भी है चिड़िया राजहंस। మనం ఎటువంటి సాంగత్యం చేస్తామో అటువంటి గుణాలను పొందుతాం. कहाँ जाता? जहाँ सर है, निर्मल पानी है, उसमें कमल है, आप भ्रमर वहाँ गुंजन कर रहा मधु लेने के लिए, ऐसे ये है राजहंस। फिर दूसरा किस्म का भी चिड़िया है, कौआ, जहाँ गंदगी है या किचरा है वहाँ वो मजा से आनंद से उनको फिस्ट करता, उत्सव करते, वहाँ जाके खाने के सब कौआ आ जाता। लेकिन दोनों ही चिड़िया है, एक है राजहंस। इस तरह दो हाथ वाला बहुत आदमी है, सब एक नहीं है। यहाँ इतना आदमी आता नहीं, बाहर में ही ज्यादा है, कौआ ही ज्यादा है, राजहंस बहुत गिनती कर नहीं सकता। यही फर्क है, गति भी। సో అదే రకంగా రెండు రకాల పక్షులు ఉన్నాయి, రెండు పక్షులే. ఒకటేమో రాజహంస, ఇంకొకటేమో కాకి. రాజహంస స్వచ్ఛమైన నీళ్లు కలిగినటువంటి సరస్సులో వెళ్ళి ఆ కలువ పువ్వుల చుట్టూ, తామర పువ్వుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ కాకి ఎక్కడైతే చెత్త చెదారం అన్నీ కూడా నిండిపోయి ఉంటాయో దాంట్లో వెళ్ళి ఆ చెత్తని చెదారాన్ని భుజిస్తూ అది అక్కడ ఆనందిస్తూ ఉంటుంది. దాంతోపాటు మిగతా కాకులన్నీ కూడా గుమిగూడి అవి పండగ చేస్తూ ఉంటాయి. అదే రకంగా రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్నటువంటి జీవులు చాలా ఉన్నాయి. కానీ అందరూ ఇక్కడికి రారు, అందరూ భగవన్నామాన్ని జపించట్లేదు. కాబట్టి అందరూ ఒక రకమైనటువంటి వ్యక్తులు కారు. ఇక్కడ రాజహంసలు చాలా తక్కువ ఉన్నాయి, కాకులే ఎక్కువ ఉన్నాయి. जो हरिनाम कर रहा, भगवान का प्रसाद रहा, वो कृष्ण गति प्राप्त कर रहा। जदगता न निवर्तन्ते तद्धाम परमं मम न तद्भासते शुचो। वो कुछ का अभाव नहीं है। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। वहाँ कोई कुछ चीज का यह अभाव नहीं है, वो भाव का जगत है। కాబట్టి ఎవరైతే కృష్ణ ప్రసాదం తీసుకుంటున్నారో, కృష్ణనామాన్ని జపిస్తున్నారో వాళ్ళు
కృష్ణగతిని పొందుతారు. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికైతే చేరుకున్న తర్వాత తిరిగి ఇక్కడ జన్మించమో అది భగవంతుడి యొక్క ధామం. న తద్భాసేతే సూర్యో న శశాంకో న పావక. అక్కడ భగవంతుడి యొక్క ధామంలో సూర్యుడికి చంద్రుడితో అవసరం లేదు. కృష్ణుడు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. కృష్ణుడు సర్వసంపూర్ణుడు. అక్కడ దేనికి కూడా లోటు ఉండదు భగవంతుడి యొక్క ధామంలో. कृष्ण भावना, कृष्ण चेतना, ये हम लोग ISKCON सबको ये मौका दे रहा, इधर आप प्रैक्टिस कीजिए, ये अनुशीलन कीजिए. 24 घंटा कुछ ना कुछ भगवान का सेवा, काय मन बाप को देके आप निमग्न रहिए. निश्चित दिस वेरी लाइफ बैक टू गॉड. కాబట్టి ఇస్కాన్ ఈ అవకాశాన్ని అందరికీ ఇస్తుంది. అందరూ కూడా ఇక్కడికి వచ్చి భగవన్నామాన్ని జపించండి, భగవత్ ప్రసాదం తీసుకోండి, భగవంతుడి సేవ చేయండి. 24 గంటలు ఏదో ఒక రకమైన భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవ్వండి. గ్యారంటీ మీరు ఇదే జన్మలో మీరు నిశ్చయంగా భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకుంటారు. जहाँ भगवान धाम है, जहाँ कृष्ण जी के साथ खेल नहीं सकता, कूद नहीं सकता, गान गा नहीं सकता, वन भोजन कर नहीं सकता. 100% ट्रू. ये कोई अंधविश्वास कुछ नहीं है, ये प्रभुपाद दिखा दिया. इसलिए सारा दुनिया भर आदमी, जो कोई धर्म का आदमी हो, विश्वासी हो, अभी आज चाहे हो पाकिस्तान का आदमी, इंडिया का आदमी, एक साथ बैठ के खाता. ఇది ఏమాత్రం కూడా అంధవిశ్వాసానికి సంబంధించింది కాదు. మీరు చక్కగా భగవన్నామాన్ని కీర్తిస్తూ జపిస్తూ కృష్ణప్రసాదం తీసుకుంటూ భగవంతుడిని సేవించినట్లయితే మీరు 100% భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకుంటారు, భగవద్ధామం వెళ్ళిపోతారు. ఇది ఏమాత్రం అంధవిశ్వాసం కాదు. ప్రభుపాద వారు చేసి చూయించారు. మీరు కావాలంటే చూడవచ్చు. ఈ రోజుల్లో ఇతర మతాలకి, ఇతర ధర్మాలకి సంబంధించిన వ్యక్తులు, ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని భోంచేస్తూ ఉన్నారు. शादी भी करता है, चाहे वो रशियन अमेरिकन, ये भी शादी करते, एक साथ खाता पीता. ఒక దగ్గరే ఉండి తింటున్నారు. వాళ్ళు రష్యా వాళ్ళు, అమెరికా వాళ్ళు, వేరే వేరే దేశాలైనా కూడా వివాహం చేసుకుంటున్నారు. चाहे हो आयरिश, ब्रिटिश, चाहे हो सलाम अलैकुम, साथ हरे कृष्ण, एक साथ करा. अब इंडोनेशिया आइए, हम వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ఐరిష్ వాళ్ళు కావచ్చు, అమెరికా ఇంకే దేశాల వాళ్ళైనా, సలాం అలైకుం ముస్లిమ్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా ఈరోజు భగవన్నామాన్ని కీర్తిస్తూ ఉన్నారు. అందరూ ఒక దగ్గర కలిసి. మీరు కావాలంటే రండి, చూపిస్తాను ఇండోనేషియాలో. रेगुलर चाहता वहाँ का जो प्रधान है प्रेसिडेंट, वो भी कहते कृष्ण, आई नो कृष्ण. आज से 500 साल से थोड़ा ज्यादा पहले ये सब हिंदू था, अभी सब बदल गया. कोई एक औरत को लेके आया, मुस्लिम लड़की को, सुंदरी, राजा को पास भेजा. राजा मोहित को उसका शादी किया था. वहाँ का राजा जो था एक प्रधान, तो फिर धीरे धीरे राजा भी मुस्लिम बन गया, पूजा भी धीरे धीरे. अभी कुछ है हिंदू है बाली में, हेवन फॉर टूरिस्ट बाली, सब दुनिया भर आदमी वहाँ जाता. ఇండోనేషియాలో నేను తరచూ వెళ్తూ ఉంటాను ప్రచారానికి. అయితే అక్కడ ఆ దేశ ప్రధాని నాకు కృష్ణుడు అంటే తెలుసు, వాళ్ళు స్వాగతిస్తారు, ఆహ్వానిస్తారు. అక్కడ చూసుకున్నట్లయితే 500 సంవత్సరాల క్రితం అందరూ కూడా హిందువులే. కానీ ఒకసారి అక్కడ ఉన్నటువంటి రాజు వద్దకి ఒక ముస్లిం యువతిని పంపించడం జరుగుతుంది. ఆ యువతిని చూసి మోహితుడై రాజు ఆ యువతిని వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత ఆయన కూడా ముస్లింగా మారిపోతాడు. తర్వాత వచ్చే తరాలన్నీ కూడా ఆ దేశమంతా కూడా ముస్లింలుగా అయిపోతారు. ఇప్పటికీ కొందరు ఉన్నారు. బాలి అనేటటువంటి ఒక ద్వీపంలో కొందరు ఎక్కువ శాతం హిందువులు ఉన్నారు. ఆ బాలి అనేది స్వర్గంలాగా ఉంటుంది. అది చాలా పెద్ద టూరిస్ట్ స్పాట్. सी बीच में
हाँ, पूर्ति का नहीं जाता, वहाँ हम लोग प्रचार करता, लेकिन वहाँ का जो है मुस्लिम है वो बहुत लिबरल है, उसका यूनिवर्सिटी कॉलेज वहाँ जाके हम लोग लेक्चर देता, वो सुनता, प्रोफेसर सब मुस्लिम है, ऑल स्टूडेंट मुस्लिम, लेकिन हमको आमंत्रण करता, आप आइए बोलिए अबाउट कृष्ण कॉन्शियसनेस। हमारा भगवत गीता भी लेता, प्रभुपाद का किताब भी लेता, प्रसाद भी लेता, खाता, माना है। అక్కడ సముద్ర తీరంలో ముస్లింలంతా కూడా ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు. మేము అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటాం. అక్కడ యూనివర్సిటీలో అందరూ ముస్లిమ్స్ అయినా కూడా వాళ్ళు ఆహ్వానిస్తారు. అక్కడికి వెళ్ళి మేము ప్రవచనాలు ఇస్తూ ఉన్నాం. దాని తర్వాత వాళ్ళు అందరూ ముస్లిమ్సే, స్టూడెంట్స్ అంతా ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ కృష్ణ కథ వింటూ ఉన్నారు. తర్వాత మళ్ళీ మన యొక్క భగవద్గీతని స్వీకరిస్తున్నారు. ఇంకా ప్రభుపాద వారి యొక్క ఇతర గ్రంథాలని స్వీకరిస్తూ ఉన్నారు. కృష్ణ ప్రసాదాన్ని కూడా తీసుకుంటారు. चैतन्य महाप्रभु एक दिन बोला कि ऐसा एक दिन आ जाएगा, सारा दुनिया भर जितना देश है, जितना गांव है, शहर है, एक दिन ऐसा हो जाएगा, सब भगवान का नाम लेने शुरू करेगा, हरे कृष्णा 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 हरे हरे, हरे राम। ये बहुबार एक इंडियन हो के चैतन्य महाप्रभु जो भविष्यवाणी किया, भारत भूमि थे मनुष्य जन्म हो, जो पता है वो जाके सवाल पूछता, हम कहाँ से आया, ना कि हमारा माँ मातृ गर्भ से नहीं रहने, ओरिजिनली कहाँ से आया। ఈ విషయాన్ని చైతన్య మహాప్రభు ఇదివరకే చెప్పి ఉన్నాడు. భారత్ పృథ్వీ తేజతో నగరాది గ్రామం, ప్రపంచంలో ఎన్ని నగర గ్రామాలు ఉన్నాయో అన్ని చోట్ల అటువంటి రోజు వస్తుంది, నా యొక్క నామాన్ని అందరూ కూడా కీర్తిస్తారని. సో అది ప్రభుపాద వారు ఒక భారతీయుడై ఉండి చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా భారత భూమితే మనుష్య జన్మ హైలజార్, ప్రభుపాద వారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఈ యొక్క సందేశాన్ని ఇచ్చారు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, అందరూ అనుకుంటారు మేము మా తల్లిదండ్రుల నుంచి వచ్చామని. అది కరెక్టే, కానీ ఒరిజినల్గా మనం అంత మునుపు ఆది ఎక్కడి నుంచి వచ్చామన్నది మనకి తెలియదు. ఆ విషయాన్ని ప్రభుపాద వారు బోధించారు. पहले क्या था, हमारा गति क्या प्राप्त करेगा अगले जन्म में, ये कोई अंधविश्वास का चीज है, साइंटिफिक है भगवत गीता. మనం ఇప్పుడు మనుషులంగా జన్మించాం, కానీ అంతకుముందు మనం ఎవరం, ఆ తర్వాత మనం ఎటువంటి గతిని పొందుతాం, ఇవన్నీ కూడా భగవద్గీత ద్వారా ప్రభుపాద వారు బోధించారు. ఇదేమి అంధవిశ్వాసం కాదు. इसलिए दुनिया भर आदमी ले रहा, चाहे वो नास्तिक पखंडी, रशिया उससे सबसे ज्यादा हमारा क्लाइंट है अभी रशिया, कम्युनिस्ट कंट्री. हम जाके देखा, यूक्रेन अभी लड़ाई कर रहा, लेकिन जब लड़ाई शुरू नहीं हुआ, लास्ट टाइम मैं वहाँ गया, दोनों में यूक्रेन और मॉस्को गया, एक जगह में 8,000 लड़का लड़की, 1,000 में 10,000 एक साथ कीर्तन कर रहा है. हम स्टेज में है और इसको उनके सन्यासी गुरु है, आज आपका माफी है. అందుకనే ప్రభుపాద వారి యొక్క భగవద్గీతని వాళ్ళు ఎవరైనా కూడా స్వీకరిస్తూ ఉన్నారు. నాస్తికులు కానీ, పాఖండీలు కానీ, వీళ్ళంతా. రష్యా దేశంలో తీసుకున్నట్లయితే ఎక్కువ శాతం ఇస్కాన్ సభ్యులు రష్యా దేశంలో ఉన్నారు. అక్కడ 5-6 వేల మంది ఒక దగ్గర జత చేరి అందరూ కూడా యువతి యువకులంతా కూడా చక్కగా కీర్తన చేస్తూ ఉన్నారు. మేము కూడా అక్కడ వెళ్ళాం. बहुत बड़ा पैंडल कैसे कर रहा है, इसको पहले पता नहीं था गीता क्या है, कृष्ण क्या है, कैसे है, अंदर में सबको अंदर में ही है कृष्ण भक्ति. वो पर उसको जगा दिया, जीव जागो. गौरव चंद्र बोले कतो निद्रा जाओ, मैं अज्ञान में है सब लोग. అయితే వాళ్ళందరూ కూడా ఎలా ఈ నామాన్ని కీర్తిస్తున్నారు, వాళ్ళకి అంతకుముందు భగవద్గీత ఏంటో, కృష్ణుడు ఏంటో వాళ్ళకి ఏం తెలియదు.
కానీ వాళ్ళు ఈరోజు ఎలా కీర్తిస్తున్నారు? ప్రభుపాద్ వారు వెళ్ళి వాళ్ళలో ఉన్నటువంటి ఆ భక్తిని, ప్రతి ఒక్కరిలో కూడా కృష్ణుడు అంటే ఎవరో అన్న జ్ఞానం అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. దాన్ని ప్రభుపాద్ వారు జాగృతం చేశారు. কত নিদ্রা नींद जा रहा जाओ माया पिशाची पड़े माया पिशाची डाइन उसको नींद में रख दिया, अज्ञान में रख दिया, केवल खड़ा चलो आगे पिज्जा हट में. మాయా అనేటటువంటి పిశాచి ఒడిలో పడి ఆ యొక్క అజ్ఞానం అనే అంధకారంలో బాగా మునిగిపోయి ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుపాద్ వారు తన యొక్క ప్రచారం ద్వారా వాళ్ళందరినీ కూడా జాగృతం చేశారు. इधर आ जाओ, यहाँ पिज्जा खाओ, भगवान का प्रसाद. इसका कुछ के अभाव है, सब कुछ मिल जाता, शायद भेलपुरी भी मिल जाता, क्या है कि नहीं? उसमें तो कुछ नहीं ऐसा का कुछ, प्याज लहसुन भगवान को देखे खा लो. कम से कम तो भगवान का प्रसाद में आसक्ति हुआ, धीरे धीरे आस्वाद आ जाएगा ठीक से करने से. मैं प्रभुपाद का बात माफी काम व्यवसाय बुद्धि एक. కాబట్టి మీరు బయట ఎక్కడ తినొద్దు, కేవలం ప్రసాదం తీసుకోండి. పిజ్జా తినాలి, బర్గర్ తినాలి, లేదా బేల్పూడి గోల్గప్ప తినాలన్నా కూడా మందిరానికి వచ్చి ప్రసాద రూపంలో స్వీకరించండి. తద్వారా మీకు కనీసం ప్రసాదం పట్ల ఆసక్తి అనేది ఏర్పడుతుంది. మిగతా భగవంతుడి పట్ల ఆసక్తి అనేది నెమ్మదిగా నెమ్మదిగా అభ్యాసం అవుతుంది. ठीक कृष्णा चक्र की बोला है इन टोटो गुरु जो बोला बहुबार काय मन तन मन दे के पालन करना है 100%. रेस्ट एश्योर्ड दिस वेरी लाइफ वी गो बैक टू गॉड, प्ले विथ कृष्ण, सिंग विथ कृष्ण, डांस विथ कृष्ण, हैव पिकनिक, वन भोजन वो स्थान है वृंदावन में, आप जाके कहने. కాబట్టి ప్రభుపాద్ వారు ఏదైతే శిక్షణ ఇస్తూ ఉన్నారో దాన్ని యథావిధిగా ఏమాత్రం ఉల్లంఘించకుండా ఆచరించినట్లయితే తప్పకుండా 100% గ్యారెంటీ తోటి మీరు ఇదే జన్మలో భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకుంటారు. భగవంతుడితో కలిసి భుజిస్తూ, భగవంతుడితో కలిసి నాట్యం చేస్తూ, కీర్తిస్తూ, ఆడుతూ పాడుతూ ఎంతో ఆనందమయ జీవనాన్ని గడుపుతారు. इसको ने मौका दे रहा जो बुद्धिमान आदमी है, कृष्ण जो भजे से बड़ा चतुर, जो कृष्ण भजन कर रहा वो ऐसा नहीं है, उतना बुर्बाक नहीं, वो बाहर का आदमी का वो जितना ही बोलेगा डिस्करेज करे, कभी नहीं डिस्करेज हो. ये अज्ञान में है, बुद्ध है. కాబట్టి ఎవరైతే బుద్ధిమంతులో జయ కృష్ణ సేవడ చతుర్, ఎవరైతే కృష్ణనామం చేస్తున్నారో, కృష్ణ భజన చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇస్కాన్ ఇస్తున్నటువంటి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని కృష్ణ భజన చేయాలి. ఈ కృష్ణ భక్తులు ఎవరు కూడా బుడబొక్కలు కాదు, బయట వాళ్ళలాగా. బయట వాళ్ళంతా కూడా అజ్ఞానంలో, అంధకారంలో కూరుకుపోయి ఉన్నారు. కానీ భక్తులు అలా కాదు. अपने शरीर को सोचता अम्माई हो, जब मर जाता थोड़ा सा ज्ञान होता, अरे कहाँ चला गया हमारा चाचा, पिताजी, मैया चला, तब असली ज्ञान हो जाता. इसलिए हमारा शास्त्र में कहा जाता उत्तिष्ठ जागृतो प्राप्यवरान निबोधतो. వాళ్ళంతా కూడా అజ్ఞానంలో ఉండి నేను ఈ శరీరాన్ని అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే చనిపోతారో అప్పుడు వాళ్ళకి కాస్త జ్ఞానం అనేది కలుగుతుంది. అరే మా అమ్మ లేకుంటే మా అన్న, తమ్ముడు, చెల్లె వెళ్ళిపోయారు అని. అందుకనే శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధ. जागो इन कृष्ण कॉन्शियसनेस, वेक अप इन कृष्ण कॉन्शियसनेस. अभी सब नींद जा रहा, चैंट हरे कृष्ण एंड बी हैप्पी करके देखिए. इसलिए सारा दुनिया भर आदमी को ऊपर दिखा दिया. अभी उनका चेला भी कर रहा, मंदिर भी बना रहा, प्रीचिंग भी कर रहा, चेला. అందుకనే చెప్తూ ఉన్నారు, అందరూ కూడా మేల్కోండి, భగవత్ చైతన్యంలో మేల్కొనండి, కృష్ణనామాన్ని జపిస్తూ మేల్కోండి. ఇది ప్రభుపాద్ వారు అందరికీ కూడా ప్రచారం చేశారు.
తద్వారా ఈరోజు వాళ్ళు తిరిగి ప్రభుపాద వారి శిష్యులు తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నారు, మందిరాలు కట్టిస్తూ ఉన్నారు. सूरदास जी एक्सपर्ट है, इज डिजाइनर आर्किटेक्ट का में कितना सुंदर मंदिर बना दिया। मान दो ये द्वारका के से क्या अभिन्न है, ये अभिन्न है। भगवान यहाँ है, विराजमान है। ఆ ప్రభుపాద వారి యొక్క శిష్యుల యొక్క శిష్యుడైనటువంటి సూర్దాస్ ప్రభు ఈరోజు ఇంత పెద్ద మందిరాన్ని, ఇంత చక్కటి దివ్య మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఇది ద్వారకా మందిరానికి అభిన్నంగా కనపడుతుంది. राधा मदन मोहन, लेकिन ये महसूस करने का जरूरत है, जो पवित्र है दिल से काम क्रोध लोभ मोह को अपने बस में ले आया, संयत किया, उसके बाद भगवान प्रकट हो जाता. ఇక్కడ రాధా మదన్ మోహన్ విరాజమానమై ఉన్నారు. కానీ దీన్ని అనుభూతి చెందాలంటే ఎవరైతే కల్మషాల నుంచి ముక్తులై ఉన్నారో, శుద్ధులై ఉన్నారో వాళ్ళే దీన్ని అనుభూతి చెందగలుగుతారు. अतः कृष्ण नाम आदि नौ भवित ग्राह्यम इंद्रिय, ये जो भौतिक इंद्रिय इससे नहीं चलेगा, प्रकट नहीं होगा भगवान. అత శ్రీకృష్ణ నామాది నవవేద్గ్రాహ్యం ఇంద్రియ, ఈ భౌతిక ఇంద్రియాల చేత మనం భగవంతుణ్ణి చూడలేం, భగవంతుడు మన ముందు ప్రకటన కాడు. सेवन मुखे ही जीवा दो, जो सेवा करेगा कैसे, जीवा दे के शुरू भगवान का नाम लीजिए और कोई बात नहीं कीजिए. अगर इतना आवश्यक है तो कीजिए, नहीं तो कुछ चीज मत खाना, केवल प्रसाद खाना, इसी वो आगे बढ़ जाएगा. केवल प्रसाद खा के गो बैक टू गॉड. कोई कह रहा అయితే మనం ఏ రకంగా శుద్ధి అవుతాం? కేవలం కృష్ణ నామాన్ని కీర్తించడం ద్వారా. ఎవరైతే ఇంకా వేరే ఏది మాట్లాడారో, కేవలం కృష్ణుడి గురించే మాట్లాడతారో వాళ్ళు భగవన్ శుద్ధి అవుతారు. सिंपली प्रसाद खा के आप प्रसाद आहार शुद्ध हो, सत्व शुद्धि. प्रसाद खाता तो आप शुद्ध हो जाएगा अंदर में. जग्गा కేవలం ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా నువ్వు పవిత్రుడు కావచ్చు. ఆ రకంగా కేవలం ప్రసాదం స్వీకరించి కూడా నువ్వు పవిత్రుడివై భగవద్ధామం వెళ్ళొచ్చు. संतो मुंचनते सर्व की विषय भगवान बोल दिया. हमारा अंदर में जो हिमालय का कलुष है, भगवान सब साफा करता. जो धीर से भगवान का वाणी, भगवान का कथा, शुद्ध भक्त कथा, भगवान प्रभुपाद का कथा, यहाँ प्रहलाद महाराज का कथा सुनेगा तो भगवान देख रहा को हर दिक ध्यान दे के सुन रहा. क्या करता? सिन्नतांग सकत कृष्ण पुण्य श्रवण कीर्तन, उसका पुण्य हो जाता श्रवण कीर्तन से. ఎవరైతే శ్రద్ధగా, సావధానంగా, హృదయపూర్వకంగా మనసు పెట్టి వింటూ ఉంటారో వాళ్ళు కృష్ణ కథ వినడం ద్వారా ఎంతో పుణ్యకర్మ అనేది పొందుతారు. తద్వారా పవిత్రులు అవుతారు. अच्छा करे श्रवण करेगा, कोई प्रीचिंग भी कर नहीं सकता. अच्छा तरह प्रीचिंग करेगा तो याद भी आ जाएगा. तो भगवान का अंत काले चममेव शरण मुक्ता कलेवरम, मरने का टाइम में आप ఎవరైతే ఆ రకంగా శ్రద్ధగా వింటారో వాళ్ళు ప్రచారం కూడా చేయగలుగుతారు. ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళకు గుర్తొస్తుంది, వాళ్ళకి స్మరణ అనేది వస్తుంది. సో భగవంతుడు చెప్తున్నాడు, అంత్యకాలే స్మరణ ముక్త కలేవరం. प्रैक्टिस किया अभी इसको में मरण का टाइम में तो आसानी से याद आ जाएगा कि मैं इसमें आसक्ति है. और नहीं तो पत्नी में आसक्ति है, पति में आसक्ति, कुत्ता में आसक्ति, विषय में आसक्ति, फिर वहाँ आने पड़ेगा. సో ఎవరికైతే ఈ రకంగా భగవంతుడి పట్ల ఆసక్తి కలిగి ఉండి అంత్యంలో భగవంతుడి యొక్క స్మరణ అనేది వస్తుందో వాళ్ళు తప్పకుండా భగవంతుడి ధామాన్ని చేరుకుంటారు. అట్లా లేదు, భార్య మీద, పిల్లల మీద, భర్త మీద ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళు లేదా వాళ్ళు పెంచుకున్నటువంటి కుక్కల మీద, పిల్లుల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు తిరిగి అక్కడికే రావాల్సి వస్తుంది.
अब तो बोले बचाओ, नहीं कोई बचाएगा नहीं। ओनली कृष्ण कॉन्शसनेस, कृष्ण भक्ति कोई को बचा नहीं सकता और कोई नहीं। एक कहानी बहुत बता, एक चिड़िया और वो उसको जो संगी है संगी అప్పుడు పోయి రక్షించండి రక్షించండి అంటే అప్పుడు ఎవరు నిన్ను రక్షించలేరు, కేవలం భగవంతుడే రక్షించగలరు. है और सोचा बच्चा है इसको खाने के लिए बाहर गया। बच्चा इंतजार कर रहा, दो बच्चा चिड़िया पापा मामी कब आएगा खाना लेके। बहुत टाइम चला गया, भूख भी लगा, क्या करेगा, देखा खाना देखा, लेकिन एक शिकारी है बैल, वो एक ट्रैप बना के रखा, फांद हाँ जाल बना के रखा पकड़ने के लिए चिड़िया को। ये दुनिया ही है, माया जाल है, सबको पकड़ के रखा। कैसे? ये दुनिया को कहा जाता मैथुन आ रहा है। అందుకనే ఒక కథ చెప్తూ ఉన్నారు. ఏంటంటే రెండు పక్షులు ఉంటాయి, ఒక ఆడపక్షి మగ పక్షి. ఒకరోజు అవి తన పిల్లల కోసం ఆహారం తీసుకురావడానికి వేటకి వెళ్ళిపోతాయి. పిల్లలు ఇక్కడే ఉంటాయి. ఆ పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, మమ్మీ డాడీ ఏదో ఒకటి తీసుకొస్తారు తినడానికని. కానీ చాలా సమయం గడిచిపోతుంది, అమ్మ నాన్న వెళ్ళిన వాళ్ళు రావట్లేదు, ఆకలేస్తుంటుంది. అక్కడ చూస్తే తినడానికి తిండి కనపడుతూ ఉంటుంది. అయితే అది ఆ వేటగాడేసినటువంటి జాలం అది. మనం కూడా ఈ మాయా జాలంలో ఇరుక్కుపోయి ఉన్నాం. వేటగాడు ఆ పక్షుల్ని పట్టుకోవడానికి జాలం వేస్తే ఈ మాయ అనేది తన జాలంలో మనందరినీ కూడా బంధించింది. हर आदमी औरों को भी आसक्त होता, आकृष्ट होता। हर औरत अंदर से भी आदमी को देख के आकृष्ट हो जाता। ये दुनिया के इसे बंधन करके रख दिया माया। ఈ మాయ అనేది ఏ రకంగా ఇక్కడ మనల్ని బంధించిందంటే, స్త్రీ పురుషుణ్ణి చూసి ఆకర్షితురాలవుతుంది. అదే రకంగా పురుషుడు స్త్రీని చూసి ఆకర్షితుడవుతాడు. ఆ రకంగా ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులయ్యి ఈ మాయా జాలంలో బంధించబడి ఉన్నారు. ये जिससे छुटकारा पाने सकता भगवान का भजन करके वो सच्चा साधु है। जब तक ये आसक्ति है अनित्य वस्तु में पुनरपि जननम। ఎవరైతే భగవంతుడి యొక్క భజన చేసి ఈ ఆసక్తి నుంచి ముక్తుడవగలుగుతాడో వాడే నిజమైన సాధువు. అట్లా లేదనుకుంటే ఎంతవరకు అయితే ఈ విషయ వస్తువుల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడో, पुनरपि मननम, पुनरपि जननी। कौन जननी? चिड़िया का, ना पशु का, ना कोई असुर दैत्य दानव भूत प्रेत, जैसा संख्या वैसा ही मिलेगा। పునరపి ఎవరైతే అలా ఆసక్తుడై ఉంటాడో వాడు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని, ఏ జనని ఏ యోనిలో జన్మిస్తాడో తెలియదు. వాడు ఏ రకమైనటువంటి సాంగత్యం చేస్తాడో ఆ రకమైన జన్మని పొందుతాడు. भूत का मेले पेती, राजा का मेले रानी। भूत कहेगा हम ही राज करना तो शादी करेगा, नहीं होगा। You have to qualify yourself. You have to qualify to become a pure devotee like Prabhupada. భూతానికి ప్రేతమే దొరుకుతుంది, రాజుకి రాజకన్య దొరుకుతుంది. అంతేగాని భూతము రాజకన్యని వివాహం చేసుకోవాలంటే వీలు కాదు, ఎందుకంటే అది అర్హత సాధించాలి. అలాగే మనం కూడా శ్రీల ప్రభుపాదుల వారిలాగా ఆ శుద్ధతని మనం సాధించాలి. लेकिन कहा जाता हिंदी में बाप का बेटा सिपाही का घोड़ा, कुछ ना कुछ तो बात। बाप का बात मांगे, आदेश पालन करेगा, बाप का आज्ञा, बाप का गुण उसको मिल जाएगा, है कि नहीं? ये
जरा हमारा जो स्पिरिचुअल बाप है प्रभुपाद गुरु है उनका हमारा वाणी हाँ ठीक ठीक से पालन एग्जैक्टली एज इट इज मन मना भव मद भक्तो भगवान. హిందీలో ఒక మాట చెప్తూ ఉన్నారు, బాప్ కా బేటా సిపాయి కా గోడా కుచ్ నా కుచ్తో తోడా తోడా. ఎవరైతే మన యొక్క తండ్రి ఎవరు? మన యొక్క తండ్రి శ్రీల ప్రభుపాద్. ఆధ్యాత్మికంగా మన యొక్క తండ్రి గురువు శ్రీల ప్రభుపాద్ వారు. కాబట్టి శ్రీల ప్రభుపాద్ వారు చెప్పింది మనం కనుక పాటించగలిగితే అప్పుడు తనలో ఉన్న గుణాలు ఆ లక్షణాలు మనకు కూడా వస్తాయి. सबसे उच्च ज्ञान क्या है? ये हमेशा याद रखना 24 घंटा भगवान का चरण. ప్రభుపాద్ వారు ఈ శిక్షణని ఇస్తూ ఉన్నారు, మన్మనాభవ మద్భక్తో. ఇది అత్యంత గుహ్యతమమైన జ్ఞానం. ప్రభుపాద్ వారు చెప్పారు 24 గంటలు దీన్ని గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. ఏంటి? భగవంతుడి యొక్క పాదపద్మాలని మన్మనాభవ మద్భక్తో మద్దాజి మాం నమస్కురు. 24 घंटे every second every breathing remember the lotus feet of Radha Krishna गौर निताय. तो भगवान का इसमें आसक्ति हो जाएगा. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. 24 గంటలు రాధాకృష్ణుల్ని, భగవంతుడు గౌరనితాయ్ జగన్నాథ్ వీళ్ళని మర్చిపోవద్దు, వాళ్ళ పాదపద్మాలని గుర్తుంచుకోండి. मद भक्त उनको भक्ति करे, श्रवण कीर्तन श्रवण कृष्ण नाम कृष्ण रूप कृष्ण गुण कृष्ण लीला हमेशा श्रवण कीजिए, कीर्तन कीजिए. हम कीर्तन कर रहे, आप श्रवण कर रहे. जो प्रभुपाद कहा याद हो. 24 గంటలు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించండి, ఆ భగవంతుడి గురించి చర్చించండి. ఇప్పుడు నేను కీర్తిస్తూ ఉన్నాను, మీరు శ్రవణం చేస్తూ ఉన్నారు. కీర్తించడం అంటే ఏదైతే ప్రభుపాద్ చెప్పారో అదే. हो जाएगा तो अंतकाल है. अंतकाल कब आएगा कोई को पता नहीं है. वो भगवान ठीक करेगा, निर्णय लेगा. आप निर्णय लेने नहीं सकता. आप क्या काम किया भगवान को सब याद है, आप भूल जा नहीं सकता. हाँ एज यू सो. అయితే ఆ రకంగా ఎవరైతే 24 గంటలు స్మరిస్తారో అంత్యకాలేచ మామేవా. అంత్యకాలం అనేది ఎప్పుడు వస్తుందో అది నువ్వు నిర్ణయించలేవు, అది భగవంతుడు నిర్ణయిస్తాడు. ఎందుకంటే నువ్వు ఏమేం చేశావో అవన్నీ నువ్వు మర్చిపోయావు, కానీ భగవంతుడికి గుర్తున్నాయి. जैसा कर्म किया वैसा फल ना. कोई यहाँ से छुटकारा नहीं पाने सकता, चाहे वो जितना बड़ा आदमी प्रेसिडेंट करेंगे. మీరు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. ఎటువంటి కర్మ చేశారో దానికి తగ్గ ఫలితం అనేది రానే వస్తుంది. అది వాడు ఎంత పెద్దవాడైనా కావచ్చు, తప్పించుకోలేడు. देखो क्या हो गया, उसको पता था उसको कोई गोली कर देगा. महात्मा गांधी को पता था, कितना दफे बोला प्रभुपाद, महात्मा गांधी आप सब मत जाइए, आपके लिए विपद है. वो सुनता नहीं. हाँ गोली कर. వాడు కావచ్చు ప్రెసిడెంట్ కెనడీ, లేదంటే మహాత్మా గాంధీకి చాలాసార్లు ప్రభుపాద్ వారు చెప్పారు, గాంధీజీ మీరు వెళ్ళకండి, ఎప్పుడైనా సరే విపత్తు జరగచ్చు, మీరు వెళ్ళొద్దు ఆ ఉద్యమాల్లో. కానీ మహాత్మా గాంధీ వినలేదు, వెళ్ళాడు. చూసారా, కాల్చి చంపేశారు. इतना बड़ा आदमी वहां और बोला भी हाँ राम भक्ति करेगा तो राम को पास जाएगा. इसलिए इसको ने शिक्षा देना. हमारा 5-7 मिनट है आपका. ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళు కృష్ణుడు రాముడి వద్దకి వెళ్తారు. कोई सवाल है तो भगवान कह रहा निश्चित हमारे पास हो जाएगा. कम बैक टू गॉड. ఎవరైతే నా భక్తి చేస్తారో వాళ్ళు నిశ్చయంగా నన్ను చేరుకుంటారు అని. तो
तो कृष्ण जी भगवत बोला आप जाके, हाँ, जैसे आपका दोस्त है कि आप उनका आपका प्रभु है कि आपका बेटा है, उसका संपर्क में जिसका जो रस संबंध है भगवान से, उससे भगवान के साथ खेलेगा कूदेगा। माँ जशोदा है, हाँ जशोदा मैया है, नंद बाबा है, कृष्ण का सीधाम सुदाम वसुदाम वो दोस्त है, उसका अभी असिस्टेंट बन के भगवान से खेलने कूदते। हाँ, वन भोजन वो अभी तक है वृंदावन में, कहने आप भी करने सीखता, ये इसको ये मौका दे रहा। हाँ, ప్రభుపాద వారు చెప్పారు, మీరు భగవద్ధామంలో వెళ్ళి భగవంతుడి పట్ల మీకు ఎటువంటి సంబంధం ఉందో, భగవంతుడి పట్ల తండ్రిగా తల్లిగా లేదంటే ప్రియుడిగా సఖుడిగా సేవకుడిగా, అక్కడ యశోదమయ్య నందబాబా రాధారాణి శ్రీధామ్ వసుధామ్ వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క సేవకులుగా ఏదో ఒక రకంగా కృష్ణుడి యొక్క సేవలో పాల్గొనవచ్చు. అక్కడ వనభోజనాలన్నీ కూడా చేయవచ్చు. सूरदास जी आपको लिए कितना अच्छा बना दिया, गुरु से शक्ति प्राप्त करके कितना अच्छा सुंदर मंदिर बना दिया। देखिए సూర్దాస్ ప్రభు చూడండి, గురువు కృప వల్ల ఎంత అద్భుతమైన మందిరాన్ని ఏర్పాటు చేశాడో మీ అందరి కోసం. हाँ, अब यहाँ लाखों आदमी आके जब उसको प्रेरणा मिलेगा हरि कथा सुन के, भगवान को दर्शन करके, प्रणाम करके, चरणामृत लेके, प्रसाद लेके, भक्तों का संगत करके, जो कोई कर नहीं सकता। हमारा 5-7 मिनट है। ఇక్కడ ఈ చక్కటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు ఈ మందిరం ద్వారా. కాబట్టి ఇక్కడ ఎంతోమంది లక్షల మంది వచ్చి భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవచ్చు, భగవంతుడి దర్శనం చేసుకోవచ్చు, భగవంతుడి నామం వినొచ్చు, కీర్తించవచ్చు, భగవంతుడి గురించి తెలుసుకోవచ్చు. हम थोड़ा दे रहा संक्षेप में हरि कथा थोड़ा बोला पोपा जो सिखाया। अभी आपको साथ हमारा ये है अनुरोध है, आपका कोई सवाल है इस बारे में प्रसंग में आप पूछ नहीं सकता, हम कोशिश करेगा। ఇంతవరకు ప్రభుపాద నుంచి ఏదైతే నేర్చుకున్నానో, ప్రభుపాద ఏదైతే నేర్పించాడో దానికి సంబంధించి కొంత మాట్లాడాను. ఇక మీదట ఇంకా 5-6 నిమిషాలు ఉన్నాయి. ఈ 5-6 నిమిషాలు మీకేవైనా ప్రశ్నలు ఉంటే మీరు అడిగితే ప్రయత్నిస్తాను.